హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ను నన్ను మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో ఏం చేశాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి. మామూలుగా అయితే ఎన్నో మాట్లాడేస్తాం బయట ఫ్రెండ్స్తో అందరితోనూ. వీడియో అనగానే ఏంటో సహజంగానే ఆగిపోతాం, మాటలు రావన్నమాట అండి. చూసారు కదండి, నేను పాలు ప్యాకెట్ కట్ చేశాను, పచ్చిపాలు తీసుకున్నాను. పచ్చిపాలు దేనికి తీసుకున్నాను అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. జుట్టుకండి, జుట్టుకి మాత్రం తీసుకోవాలండి, కేర్ మాత్రం తీసుకోవాలి. జుట్టు కేర్ తీసుకోకపోతే పిల్లలకి అసలు ఉండవండి. ఇంకా జుట్టు అయితే వాళ్ళకైతే ఊడిపోతుందేమో అన్న భయం వస్తుంది నాకు. ఆల్రెడీ మన జుట్లు రాలిపోతున్నాయి టపటప, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇల్లంతా మన జుట్లే. ఇంకా పిల్లలకు కూడా అంత చిన్న వయసు నుంచి కూడా జుట్టు రాలిపోతుంది అంటే బాధ అనిపిస్తుంది. మామూలుగా మన చిన్నప్పుడైతే ఇంత జుట్టు రాలడం లేదండి. దువ్వెన్నకి ఏదో కొంచెం కొంచెం ఉండేది అంతే, మరీ ఇంత జుట్టు రాలిపోవడం అనేది లేదు. కానీ మన పిల్లల్ని చూస్తుంటే అమ్మ బాబాయ్, దువ్వెనలోకి ఇంతంత జుట్టు రొట్టరొట్టలో వచ్చేస్తుంది. హెడ్ బాత్ చేస్తుంటే వచ్చేస్తుంది జుట్టు. ఇంకేంటండి బాబు, భయం వేస్తుంది. బాబాయ్ జుట్టు ఉంటుందా, ఇంకా ఆర్టిఫిషియల్ జుట్టు అయినా పెట్టించుకోవాలా మనం ఏంటి అని. నేను పాలు ఎందుకు రాస్తున్నానంటే మా పాపకి డ్రై అయిపోతుందండి. జుట్టు డ్రై అయిపోయి ఏమవుతుందంటే డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది. కొంచెం లైట్గా స్టార్ట్ అవుతుంది డాండ్రఫ్, కొంచెం గోకుతుంది అనమాట, దురదొస్తున్నట్టు. ఏంటి తల మీద చేయబెట్టుంది. తల మీద ఎప్పుడైతే చేయబెట్టుకుందో నాకు అర్థమైపోతుంది. ఏంటమ్మా అంటే తల మీద ఎందుకు చేయబెడుతున్నావు? అప్పుడు చూస్తే నాకు అర్థమైంది, ఓహో డ్రై అయిపోతుంది జుట్టు అని. అందుకనే అండి పాలు రాశాను. పాలు రాయడం వల్ల పొడి బారకుండా ఉంటుంది జుట్టు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు నేరుగా ఏమీ చెప్పరు, వాళ్ళకి తెలియదు కదండి. డాండ్రఫ్ వచ్చిందమ్మా, దురదొస్తుందమ్మా, అమ్మ నాకు ఇదని ఏమీ చెప్పలేరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం తల్లులుగా మనం తీసుకోవాలండి జాగ్రత్తలు. పిల్లలకి ఏంటి ఇవాళ డాండ్రఫ్ అయినా ఉందా, లేకపోతే ఏం జుట్టు ఊడిపోతుందా, అసలు ఏంటి కారణం అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని మనం దాన్ని సంరక్షించుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే సమయానికి వస్తే అసలు ఎవరికీ సమయం లేదండి. పిల్లలకి సమయం లేదు, ఇటు తల్లులకి సమయం లేదు. పిల్లలకి సమయం లేదంటారేంటంటే పిల్లలు ఆడుకోవాలి, ఫోన్ చూసుకోవాలి అదే టైంలో, లేకపోతే గేమ్స్ చేసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళి అదే ఆడుకుని రావాలి, అవే పనుల్లో ఉంటారు. ఇంకా తల్లులకి పెద్దవాళ్ళకి లోపల పనులే సరిపోతాయి. మన ఇంటి పని ఉంటుంది చూశారు, అది అసలు అవ్వదండి, తేలదు, అది ఎప్పటికీ తేలదు. ఎందుకంటే నిత్యం ఉంటూనే ఉంటుంది, ఆ పనులన్నీ ఎప్పుడూ ఉంటాయి. పొట్లు వస్తూనే ఉంటాయి పనులు. కనీసం నెలకి 1 2 సార్లు మనం అలా చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత వాళ్ళే చేసుకుంటారు. మనం ఇప్పుడు వాళ్ళే మనం చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? వాళ్ళకి ఇంకేమీ తెలియదు. నాకు చాలా ఇష్టం అండి ఇలా చేయడం. నాకు కనుక దొరికితే రుద్దేసి తోమేసి శుభ్రంగా ఇంకా రఫాడించేస్తాను ఇంకా అందులో అయితే, అలా అనమాట. అందుకనే ఇలాంటి వాళ్ళకి క్వైట్ ఆపోజిట్గా దొరుకుతారు. మా అమ్మాయి ఆపోజిట్ అనమాట. అయ్య బాబోయ్, అసలు మొత్తం జుట్టుకంతా పాలన్నీ రాసేసి శుభ్రంగా మనం జుట్టుని ముడిపెట్టేసి ఇంకా 1/2 అవర్ వదిలేయాలండి, అంతే. ఇంకా అయిపోయిన తర్వాత మనం అక్కడ రాసిన చోట ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకున్నాను. నేను క్లీన్ చేసేసి శుభ్రంగా ఒకసారి తడిగుడ్డ అన్నీ పెట్టేసి మాప్ చేసేసాను అండి. ఒక అరగంట పాటు ఉంచుకుని నార్మల్గా హెడ్ బాత్ చేసేసి షాంపూ పెట్టేసుకోవచ్చండి. నార్మల్ హెడ్ బాత్ అంతే అండి. ఇంక దానికి ఏమీ ప్రత్యేకించి ఇంకేమీ లేవు. హెడ్ బాత్ చేసాక కూడా నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే అండి, హెడ్ బాత్ అయితే చేసేసింది. హెడ్ బాత్ చేసేసిన వెంటనే దువ్వెన్న అవి పెట్టకూడదండి, జుట్టు రాలిపోతుంది. బాగా ఆరాలి కొంచెం. మామూలుగా అయితే చాలామంది రఫ్గా చేసేస్తారు, ఇలా రుద్దిస్తున్నట్టు పీచురు గిన్నెలు తోమినట్టు. అలా కాదండి, జనరల్గా నార్మల్గా పైనుంచి కిందకి ఇలా అంటూ రావాలన్నమాట. నేను ఎలా అంటున్నానో అలాగా, అంటే దువ్వినట్టు దువ్వాలన్నమాట జుట్టు. అది కూడా క్లాత్తో మాత్రమే దువ్వుతున్నట్టు రావాలండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మీకు చిక్కులు పడకుండా ఉంటుందన్నమాట అండి. చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, గోకి మరీ చూపిస్తున్నాను. డ్రై అయితే పోయిందండి. లేకపోతే ఇదివరకు డ్రై కూడా ఇలా హెడ్ బాత్ చేసినా కూడా ఇలాగా పొడి కింద వచ్చేసేది, పొడి కింద.
అది ఇప్పుడైతే లేదండి. చూడండి గోకినా కూడా రావట్లేదు, డ్రైనెస్ పోయింది చూసారా. వెంటనే పాలు రాయడం వల్ల బెనిఫిట్ చాలా ఉందండి. నేను రాసుకుంటాను పాలు, నేను రాశాను కాబట్టి మా పాపకి రాశాను. ఇక మేకప్ కిట్ అండి. మా పాప అయితే ఫాస్ట్గా తీసేయమ్మా మేకప్ కిట్ వీడియో, నాకు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలంటుంది. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదండి, బ్యాండ్స్ అన్నీ కొని తెచ్చుకుంది, ఇంక వెళ్ళాలి అని చాలా తొందరపడిపోతుంది అనమాట. అందుకని వాళ్ళ డాడీ మొన్న బ్యాంకాక్ వెళ్ళారు కదండి, వాళ్ళ డాడీ బ్యాంకాక్ నుంచి తెప్పించుకున్న ప్రొడక్ట్స్ అండి అవన్నీ కూడాను చాలా బాగున్నాయి. మేకప్ కిట్ నేను మా పాప కోసమే ఇదైతే తెప్పించుకున్నాను. చాలా చాలా క్వాలిటీ అండ్ సహజ సిద్ధంగా ఉందండి. దాని పేరు అన్నీ చెప్తాను. దీని పేరు వచ్చేసి గాడ్ మమ్మీ అండి. చాలా మంచి థాయ్ ప్రోడక్ట్ అండి. ఇది కెమికల్స్ లేని మేకప్ కిట్ అండి ఇది, కానీ చాలా బాగుంటుంది. అంటే కెమికల్స్ లేకుండా పిల్లలకి మేకప్ కిట్ లాంటివి, ఇలాంటి స్కిన్కి సంబంధించినవి మాత్రం అంటే సురక్షితంగా ఉండాలండి. సురక్షితంగా ఇస్తే మనకి ఎటువంటి ఎలర్జీలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. నేను ఇలాంటి వాటిల్లో కొంచెం చాలా కేర్ తీసుకుంటాను. భయం నాకు భయం. మా అమ్మాయిది ఏంటంటే చాలా సెన్సిటివ్ స్కిన్. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఏమైనా అలాంటివి జరుగుతున్నప్పుడు ఇలాంటివి సురక్షితంగా ఉన్నవి వాడేమనుకోండి, ఇంక భయం లేకుండా బాగుంటుందన్నమాట అప్పుడు. అందుకనే ఇలాంటివి ప్రొడక్ట్స్ తీసుకుని మనం యూస్ చేయడం చాలా మంచిదండి. ఏవి పడితే అవి పెద్దవాళ్ళవి, ముఖ్యంగా పెద్దవాళ్ళ ప్రైమర్ ఇలాంటివి ఫౌండేషన్స్ అస్సలు పిల్లలకైనది యూస్ చేయకూడదండి. లిప్స్టిక్ కూడా వాళ్ళది మనం యూస్ చేయకూడదు, మనది వాళ్ళది యూస్ చేయకూడదు. చాలామంది వాళ్ళది అలా కాదండి. నేనైతే నాది సపరేట్ ఉంటుంది, వాళ్ళది సపరేట్ ఉంటుంది తనది. ఎందుకంటే నేను అస్సలు ఇందులో నాట్ అలౌడ్ అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఇందులో. నేను తనది తీసుకోను, నాది తనది తీసుకోకూడదు అని రూల్ అనమాట ఇంట్లో. నేనేమేమి తీసుకున్నాను అంటే మామూలుగా అయితే డ్రైస్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్రషెస్, లిప్స్టిక్, ఐ షాడోస్, నెయిల్ పాలిష్ ఇవన్నీ అయితే నేను తీసుకున్నానండి. కిట్లో అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మా అమ్మాయికి బాగా ఫేవరెట్ అయినవి ఏంటంటే ఐ షాడోస్ అండి. ఐ షాడోస్ చూడగానే మా అమ్మాయి అయితే అమ్మ ఐ షాడోస్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అని. ఐ షాడోస్ అంటే చాలా ఇష్టం. పిల్లలు ఎవరికైనా ఐ షాడోస్ అంటే ఇష్టం ఉంటుంది కదా. చాలా బాగున్నాయి ఐ షాడోస్. కలర్ఫుల్గా చాలా 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 కలర్ఫుల్గా అనిపించింది నాకైతే. అవి ఇలా టచ్ చేయగానే నేను కూడా చూసాను, టెస్ట్ చేసి చాలా బాగుందండి. లైట్ వెయిట్గా చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చాయి. నేను కూడా తీసుకున్నానండి మేకప్ కిట్టే, కానీ నేను వీడియో అయితే చేయలేదు, చాలా లెంత్ ఎక్కువైపోతుందని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా అయిపోయింది ఎక్కువ, అందుకనే మళ్ళీ ఇంకా చేయలేకపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానులేండి. ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా సెల్ఫీ స్టిక్ వీడియో అయితే నిన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సెల్ఫీ స్టిక్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకు. ఎందుకంటే వీడియోస్ చేయడానికి సెల్ఫీ స్టిక్ చాలా అవసరం నాకు. ఎవరు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. వీళ్ళు వెళ్ళిపోతారు, పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, ఈయన వెళ్ళిపోతారు ఆఫీస్కి. నేను ఒకదాన్నే కూర్చొని చేసుకోవాలి కాబట్టి చాలా కష్టం అండి ఎడిటింగ్ ఇది కూడాను. అందుకనే నేను సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను. మేకప్కి సంబంధించి వస్తే కనుక సేఫ్ ఇంగ్రీడియంట్స్ అండి. సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. అసలు ఎటువంటి మొత్తం ఫుల్ ఆర్గానిక్ అండి ఇదంతాను. టాక్సిక్ ఫ్రీ కూడానండి. తర్వాత వచ్చి ఈజీ టు రిమూవ్ అండి. ఈజీ టు మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. బాబాయ్ చాలా కష్టం ఇది పిల్లలు ఎలాగా అన్నది ఏమి లేదండి, చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. టోటల్ ప్రోడక్ట్ రివ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది. మా అమ్మాయికి నచ్చింది, నాకు కూడా నచ్చిందండి, చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా మేము ఎప్పుడైతే బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే డైలీ స్కూల్కి వెళ్ళే పిల్లలు అసలు మేకప్ అనేది వేసుకోం కాబట్టి అది ఒకటండి. ఇంకొకటి ఏంటంటే అస్తమాటు నార్మల్గా మా అమ్మాయి పౌడర్ కూడా రాయదు. ఇలాంటివి ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నార్మల్గా అయితే నేను చెప్పే విషయానికి వస్తే ఎక్కువ యూజ్ చేయకూడదు, ఏది కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం సురక్షితంగా చక్కగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు చెప్పండి. ఇంకా నా యూట్యూబ్ జర్నీకి వస్తే, నా యూట్యూబ్ జర్నీని, నా వీడియోస్ని మీరు ఇంకా నన్ను ముందుకు తీసుకువెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మా వారు థాయిలాండ్ వెళ్ళారు కాబట్టి నాకు అవకాశం ఉంది, అక్కడి నుంచి తెప్పించుకున్నాను అనమాట అండి ఈ ప్రొడక్ట్స్. లేదంటే నేను ఇక్కడ వాడినవి కూడా చూపిస్తాను. ఇక్కడవే వాడాను కాబట్టి ఇన్నాళ్ళు కూడా నేను ఇక్కడవే వాడుతూ వచ్చాను, మా పిల్లకి కానీ నాకు కానీ. అవి ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను వీలు కుదిరినప్పుడు.
ఇక మా అమ్మాయి అయితే చాలాసార్లు అడిగేదండి అస్తమాటు నన్ను, అమ్మ నాకు కెమెరా కావాలని. నేనే ఎందుకో అస్తమాట అమ్మ ఉండు తర్వాత కొంటాను అలా నెట్టుకుంటూ వచ్చేసాను. సరే కదా అని ఈయన వెళ్ళారు కదా, ఇప్పుడు ఫోన్లో అయితే నెక్స్ట్ ఇంకా కెమెరా ఒకసారి తీసేసుకుంటే సరిపోతుంది అని కెమెరా తీసుకున్నారండి. చాలా బాగుంది కెమెరా కూడా, అంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ అందులో సరదాగా పిల్లలు ఆడుకోవడానికి ఏదో టైంపాస్కి ఎప్పుడైనా సరే టైంపాస్ చేసుకుంటూ ఉంటుంది దాంతో. అందుకనే సరే అని చెప్పేసి వీడియోస్ చేసి ఫొటోస్ తీసి అలా ఆడుకుంటుంది అనమాట. కెమెరా అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. పాప చాలా సంతోషం ఫీల్ అయింది. అయ్య బాబాయ్ కెమెరా చూడగానే పింక్ కలర్, అది కూడా పింక్ కలరు చాలా బాగా నచ్చింది. పింక్ కలర్ అయితే మా పాపకైతే చాలా బాగా ఇష్టం. అందరికీ ఇష్టపడతారు, గర్ల్స్ అందరికీ పింక్ అంటే ఇంకా అదొక డ్రీమ్, అదొక చెప్పలేను అది మాటల్లో. అన్ని పింక్ డ్రెస్సులే, ఎక్కడికి వెళ్ళినా పింక్ డ్రెస్, పింక్ అన్నీ పింకే. ఒక అన్నం తప్ప, అన్నం తినేటప్పుడు అది కూడా పింక్ అయిపోతే బాగుంది అనిపించేది నాకైతే. చిన్నప్పుడు అన్నీ పింకే వాడేది. డ్రెస్ పింక్, బర్త్డే డ్రెస్ ఏదైనా కావాలంటే పింక్, వేరే ఏదైనా కావాలంటే పింక్. అమ్మ పెన్ పింక్, పెన్సిల్ పింక్, బుక్ కలర్ పింక్. అయ్యి బాబోయ్ ఒకటి కాదు, నెయిల్ పాలిష్ పింక్, ఒకటి కాదండి ఎన్ని పింకులు వచ్చేసాయో మొత్తానికి. నేను ఇంకోటి తీసుకున్నాను ఏంటంటే బ్లూటూత్ అండి. నేను బ్లూటూత్ అయితే నాకు చాలా ఇష్టం. సౌండ్ బాక్స్లో మ్యూజిక్ వింటూ ఉండడం అంటే ఒక ఫీల్ వస్తుంది నాకైతే. అందుకనే నేను సింపుల్గా బ్లూటూత్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది ఇది కూడా. అంతే అండి, ఇవాళ మీతో ఎన్నో కబుర్లు చెప్పినందుకు చాలా బాగా నాకు ఆనందం అనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని కబుర్లు మీతో చెప్పినందుకు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మర్చిపోకండి. ఉంటానండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం.